గౌరవ గవర్నర్ గారి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే అంశంపై 16వ శాసనసభకు తొలిసారి ఎన్నికైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన సభ అధ్యక్షులైన మీకు, అలాగనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే నన్ను ముఖ్యంగా ప్రోత్సహించి నా వెనక ఉండి నా గెలుపుకు కారణమైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే సహచర తెలుగుదేశ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలో ఒక మహిళగా నన్ను ఆదరించి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి కారణమైన కడప నియోజకవర్గ ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగాన్ని ఒక్కసారి కూలంకుషంగా పరిశీలించినట్లయితే ప్రసంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ప్రజల ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలకు, ఆలోచనలకు, పాలకుల పనితీరుకు నిదర్శనంగా భావించడంతో పాటు గత 5 సంవత్సరాల పాలనా కాలంలో జరిగిన వైఫల్యాలను, విధ్వంసాలను స్పష్టంగా విశ్లేషించడం ద్వారా జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులకు, అనుకూల పరిస్థితులకు కారణాలన్నింటిలో తెలపడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో సహజ వనరులకు, మానవ వనరులకు కొరత లేదు, కానీ ఆర్థిక వనరులకు తీవ్ర కొరత ఉన్నది. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వ ఆవశ్యకతను గుర్తించి కూటమికి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సభాముఖంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మనం పరిశీలించినట్లయితే గత 5 సంవత్సరాల పాలనా కాలంలో విధ్వంసంతో మొదలై సహజ వనరుల దోపిడీ, అరాచక శక్తుల వికృత రూపం దాల్చడం, పేదల భూముల ఆక్రమణతో కొనసాగింది. అధ్యక్ష, నవ్యాంధ్ర నిర్మాణానికై 2014-19 మధ్యకాలంలో పడిన అభివృద్ధి అడుగులను 2019-24 మధ్యంలో విధ్వంసం చేయడం మనం చూసాం. దీని ఫలితం మన భవిష్యత్తు తరాలు కూడా అనుభవించే పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వ పాలకులు. అధ్యక్ష, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ పనినైనా ప్రారంభించే ధైర్య సాహసాలు, కొనసాగించే కృషి, పూర్తి చేసే పట్టుదల, అవరోధాలను ఎదుర్కొనే ధైర్యం, వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తియుక్తులు ఉన్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా విశ్వసించి విధ్వంసకర పాలనను అంతమొందించి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అఖండ విజయంతో ఆశీర్వదించారు. అధ్యక్ష, రాష్ట్ర విభజన అనంతరం 16,000 కోట్ల ఆర్థిక లోటు మరియు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కు కరెంటు లేనిదే పరిశ్రమలు రావని గుర్తించి 2014లో అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలలోనే భారతదేశంలోని